సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే మనం ఎక్కడికి వచ్చినామంటే మన గచ్చిబౌలిలో ఉన్న బొటానికల్ గార్డెన్ పక్కన ఉన్న సఫారీ పార్క్ అయితే వచ్చినాం. ఇది అండ్ దీన్ని విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ కూడా అంటారు. సో దీని టైమింగ్స్ వచ్చేసి 4 to 10 PM. సో ఇది వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది, కొండాపూర్ వెళ్ళే రూట్లో. ఏఎంబి మాల్ ఉంది కదా, దాని పక్కనే ఉంటది, బొటానికల్ గార్డెన్ పక్కన. సో ఇక్కడ చూసుకున్నట్టయితే విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ ఇంట్రడక్షన్ అంటే ఇవన్నీ ఆఫర్స్. మనకు లోపల పోయినాక యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయో అండ్ ఇవన్నీ ఒక లిస్ట్. సో మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేసారు, ఒకసారి అయితే వినండి. ఓకే, okay, we are experienced again delivering 15 things. We are show we are experienced that is a nature walk and ocean reef, ISS space is there and fishing also there. సో టికెట్ విషయంకి వచ్చేస్తే ఏంటంటే పర్ హెడ్ 60 రూపీస్. సో మేమందరం 3 మెంబర్స్ వెళ్ళాం కదా, సో 320. షల్ ఐ గివ్ 20. అండ్ దాని పక్కన ఏంటంటే కార్డ్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి ఏం కార్డ్స్ అంటే మనకు లోపల పోయినాక డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. మనకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేడం వాళ్ళు. సో వాటి గురించి మనము తీసుకోవాలి కార్డ్స్ అనేది. సో కార్డ్స్లో మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న యాక్టివిటీస్కి ఈ కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే ఏంటంటే మనకి వాళ్ళు యాక్టివిటీస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ చేపిస్తారు. సో ఇది ఎంట్రన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెఫ్ట్ పోతే ఏంటంటే బొటానికల్ గార్డెన్ వస్తుంది, రైట్ పోతే వైల్డ్ లైఫ్ సఫారీకి అయితే వచ్చినాము ఇలా. కానీ ఇక్కడ బాగా స్కామ్ అవుతుంది. రాగానే పెడతారు రీఛార్జ్ అంట, కార్డ్ అంటారు. సరే అవన్నీ వదిలేసాయి. సో మనం ఈరోజు ఈడ వైల్డ్ లైఫ్ సఫారీలో ఏముందో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన. సో ఇక్కడ ఉంది రూట్ మొత్తం. మనం we paid now 120. That 40 rupees rate, not 120. పెడతా తీరా కట్టేసి బై మన అజయ్ అక్కిమ్ అని పెడతా. సో చూడండి ఇక్కడ ఏం జంతువులు లేవు కానీ వీళ్ళు పైసలు తీసుకురు. ఒక ఆడ బొమ్మలై పెట్టి చూపిస్తారు. ఇక్కడ బొమ్మనా అది? నిజంగానా బొమ్మనా? బొమ్మలై పెట్టి ఏంద్రా ఇది ఘోరంగా. ఇగో ఈ సీటింగ్ కూడా బాగుంది, బాగా అరేంజ్ చేసారు చెక్కలతోటి. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఈ అప్సెట్ ఇది. సో ఇక్కడ జంతువులు ఉంటాయని చెప్పారు కానీ ఒక్క జంతువు కనబడతలేదు నాకు. పైసలు అయితే తీసుకురాలి 40 రూపాయలు. సో ముంగట పోదాం, ముంగట ఉంటాయేమో. సో అజయ్ చెప్పు మ్యాన్. చెప్పడానికి ఏం లేదు, జంతువులు అని చెప్పారు కానీ నాకు ఈ కెమెరాలో ఒక జంతువుకి అయితే కనబడుతుంది. చెప్పేంది? సో ఏంది కార్డు మరి గేమ్స్ రా. సో ఇక్కడ వచ్చేసింది ఒకటి గేమ్, కిడ్స్ గేమ్. సో ఇదంతా కిడ్స్కి సంబంధించిన గేమ్స్ ఉంటాయి. సో అయితే ఇక్కడ వీడియో గేమ్స్ అనుకుంటాను తెలిసి. ఓకే, వీడియో గేమ్స్ యానిమల్కి సంబంధించిన గేమ్స్ మన కిడ్స్కి ఆడిపిస్తారు ఇంట్లో. ట్యాబ్స్ అవి యా ఓకే, అంటే ఆడుతుంటాడు చూస్తాడు వాడు అంతే.
ఇక గ్లోబ్ కూడా ఉంది. చలో ఏందో అర్థమైపోయింది నాకు ఇది. ఇట్లా పోదామా? సో ఇప్పటివరకు అయితే ఒకటే వచ్చింది మాకు. కిడ్స్ అయితే ఆడ రైమ్స్ అయితే ప్లే చేస్తారు. దానికి అసలు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలే. ఇంట్లో కూడా ప్లే చేసుకోవచ్చు కదా టీవీ ముంగట పెట్టుకొని. నువ్వే చెప్పరా ఎందుకు పెట్టినా తెలుసు చెప్పు. టైం పాస్ అయితే ఓకే. అందరూ ట్యాబ్స్ ఉండవు కదా. ఉండవు. ట్యాబ్స్ ఉండవా? ఉందా మీ ఇంట్లో ట్యాబ్? కాదురా, 40 రూపాయలు అంటే టైం తీసుకొని వచ్చి వీడికి ఇంత టైం స్పెండ్ చేస్తారు అంటే ట్యాబ్ ఉండదు అంటే. మీ ఇంట్లో ఉందా ట్యాబ్? మా ఇంట్లో లేదు కానీ సిస్టమ్ ఉంది మా ఇంట్లో. ట్యాబ్ ఉంది కదా, టీవీ కూడా ఉంది. సో చూస్తురు కదా గైస్, ఇక్కడ గోల్డెన్ బండ కాదురా, నేను చూపిస్తున్నా స్కై ఎట్లుందో. అమ్మా టైగర్ అనమాట, టైగర్ గైస్ ఇది చూస్తురు కదా. కానీ టైగర్ ఉండదు, బొమ్మ ఉంటుంది అంతే. సో ఇట్లుంది ఇలా కథ. ఇక్కడ బండ పెట్టారు పెద్దది. పెట్టిర్రా అని డొర్లకైనా తీసుకొచ్చి. సో సీనరీ అయితే బాగుందిరా. నాకేమనిపిస్తుంది తెలుసా, మనం ఈ సీనరీ చూడనీకే మనం 40 రూపీస్ ఇచ్చినామాట. నిజంగా బయట రోడ్ మీద కనిపించదు, ఇంత మంచిగా కనిపించదు. ఇది పికాక్ రా, ప్యారెటా? సారీ చేంజ్ చేసిన పేరు. వచ్చేస్తే బయట లయన్ వస్తే ఏం చేస్తా అంటే నేను నీ పేరు చెప్తా, అది భయపడుతుంది. అంటే ఇంకో లాయన్కి భయపడుతుంది కదా. అసలు భయపడదు. ఎందుకు భయపడదు? రేపు చేస్తుందా? ఇది ఇంకోటి ఏదో ఉంది. ఇది పికాక్, ఈడు చూడు పికాక్ ఇది. యా, సో చూస్తారు కదా, ఈ బొమ్మలు పెట్టే మభ్య పెట్టిరు అందరినీ, జనాలని. సో అట్లా ఖర్చు పెట్టకండి. మాలాగా మా ముగ్గురు లెక్క నడుచుకోవాలి. ఇట్లా వాకింగ్ అవుతుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది, హెల్త్కి కూడా మంచిది ఇది. సో అట్లా పంది వాళ్ళు ఉంటారు చూడు, అందులో పోతారు. షుగర్ కేన్, అరే ఈ షుగర్ కేన్ది తోట, కానీ షుగర్ కేన్ లేదు. ఇవేనా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. యా ఎగ్జాక్ట్లీ, కార్డ్. దానిపైన సెటప్ చేస్తున్నారు. అంటే ఇది రిపేర్కి వచ్చింది, రిపేర్ చేస్తారు. 3D అంటే ఇక్కడ ప్లే అవుతుందేమో అది. అదే కావచ్చు. సో సఫారీ బండ్లు అంటే ఇంక ఇవే. సఫారీ బండ్లు ఎవరు ఇప్పిండ్రని ఇక్కడ? అరే హౌలే సఫారీ అంటారు వాటిని. ఇక థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు కదా, అదే అనుకుంటా. సో మీరు కార్డ్ తీసుకున్నట్టయితే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బోట్ గేమ్ కూడా ఉంది చూడండి. దీనికి 100 రూపాయలు అని చెప్తారు వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక చిన్న పాండ్ లక్ ఉంది. పాండ్లో ఒక చిన్న బోట్ పెట్టారు. అది బోట్ కూడా కాదు, రబ్బర్ బోటు. అంటే ఆడ వస్తుంది కదా, చేపల్ని పిక్ చేసుకోవాలి మరి.
సో ఇది వచ్చి బస్ స్టాప్, అంటే ఇక్కడ బస్ స్టాప్ వైల్డ్ లైఫ్, మన బయట బస్ స్టాప్ అనుకోకరి. రే ఎక్కడ పోయారు రారా. సో ఇక్కడ కొత్తగా కడుతురు, ఇంకా లాంచ్ కాలేదు. సో ఇక్కడ వెల్కమ్ అని రాసింది చూడండి, అంటే వెల్కమ్ అంటే రావాలి. దా శాండ్ ఆట చెయ్యి ఆడు. ఆడుకోరే, నీకు ఇష్టంగా ఇట్లాంటివే ఆడుకో. ఇక్కడ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి కదా. It is coming but not fully, just 1 second. Yeah, a little bit more sand will work. వాల్కెనో అయితే వస్తుంది చూసినావు కదా. It based on height. Yeah. It is like nature. Wherever it will be low, water will be there. Yeah. High, it will be land. నాకు తెలిసి ఒక పెద్ద రాయి బ్రో కదా, ఒక పెద్ద రాయిని వీళ్ళు ఇట్లా మాడిఫై చేసారు దీన్ని కటింగ్ ద్వారా. ఇదంతా ఇక స్టోన్, ఇది పెద్ద స్టోను. సో ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్, సారీ ఒకటి పాండ్ లక్ ఉంది. ఇంట్లో కొన్ని చేపలు ఉండొచ్చు, అక్కడ ఉన్నాయి చేపలు. సో అక్కడ పోదా అట్లా. కార్డా పంపించట్లేడు. అవునా, అచ్చా ఇదేమో థియేటరా. సో దీని టైమింగ్స్ వచ్చేసి మన 4 to 10 PM వరకు ఉంటుంది. సో ఎవరైనా మీకు ఇంట్లో టైంపాస్ కాకపోతే కొంచెం నేచర్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటే సో ఇక్కడికి వచ్చేసేయండి. ద వైల్డ్ లైఫ్ సఫారీ అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ జంతువులు ఏమి ఉండవు, జస్ట్ ఒక బొమ్మ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి జస్ట్ ఒక విజువల్గా వాళ్ళు ప్లే చేస్తుంటారు. కానీ దాన్ని ఒక్క రియల్గానైతే ఎక్స్పీరియన్స్ చేయలేము, జస్ట్ ఒక వేరే లోకంకి తీసుకుపోతారు కాకపోతే వీళ్ళు. కానీ ఇక్కడ వేరే అడ్వెంచర్స్ గేమ్స్ ఉన్నాయి. సో దానికి వాళ్ళు ఏంటంటే కార్డ్స్ అనేది ఉంటుంది, దాన్ని మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. సో రీఛార్జ్ చేసుకుంటుంటే వాళ్ళు దానికి తగ్గట్టు గేమ్స్ ఉంటాయి అండ్ అడ్వెంచర్స్ ఉంటాయి కదా, అవనేది వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ చేపిస్తారు. సో అండ్ ఇంకోటి ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ గార్డెన్స్ అండ్ చిన్న పిల్లలకి కిడ్స్కి వాళ్ళకి సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయి. కానీ కొంచెం మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ గార్డెన్స్కి అయితే తీసుకురావాలి. వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది వాళ్ళ మనసుకి, అండ్ వాళ్ళ నేచర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంటుంది. అరే నీకు కనబడుతున్నారా? అరే అన్నీ అయితేరా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఉంటా. జై హింద్, నమస్తే.